గుడ్ మార్నింగ్. నేను మీ కావ్య. ఇక రాష్ట్రంలో నిన్నేమేం జరిగింది? ప్రభుత్వ పథకాల గురించి ప్రభుత్వం ఎక్కడ ఏం సమావేశం నిర్వహించింది? ప్రతిపక్షాలు ఏమన్నారు? పేపర్లలో ఏం వార్తలు రాశారు? ఇవన్నీ తెలుసుకుందాం. ఇక పొద్దున్నే దిశ పేపర్ తోటి స్టార్ట్ చేద్దాం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం. సో, ఆ యుద్ధానికి సంబంధించి తెలుగువారంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి అలర్ట్ చేసిండ్రు. యుద్ధం నేపథ్యంలో భద్రత మార్గదర్శకాలు కూడా పాటించాలి అంటూ సూచన చేసిండ్రు. ఆ వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసింది దిశ పేపర్. మావోయిస్టుల కీలక నేతలు వికాస్ లొంగుబాటు, ఆయనతో పాటు 14 మంది నక్సల్ సైతం. మావోయిస్ట్ పార్టీకి చెందిన కీలక నేతలందరూ కూడా లొంగిపోతున్న వార్తలు మనం 2-3 రోజుల నుంచి చూస్తున్నాం. సో, అందులోనే వికాస్ అనే ఇంకొక మావోయిస్ట్ కూడా లొంగిపోయిందని వార్త రాసిండ్రు. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త చదువుతానండి. దశాబ్దాల తర్వాత స్వగ్రామానికి మల్లోజులు. పెద్దపల్లిలో అనారోగ్యంతో ఉన్న సోదరుని వేణుగోపాల్ని పరామర్శించారు. పోలీసుల నిఘాల్లో సన్నిహితులను గ్రామవాసులతోటి ముచ్చటించిండంట. పాపం మా అన్న చాలా కష్టపడ్డాడు. ఈ అన్న మాత్రమే కాదు, ఇక లొంగిపోయిన నూనె నరసింహారెడ్డి కావచ్చు, తర్వాత దేవ్జీ లాంటి వాళ్ళు. అయితే వీళ్ళు చాలా కష్టపడి అడవులల్లో ప్రజల కోసం మస్తు కొట్లాడి, తర్వాత కేంద్ర ప్రభుత్వం కగారని పెట్టిన తర్వాత ఎక్కడ వీళ్ళ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందో, మళ్ళీ అక్కడ కేంద్ర బదలాల చేతిలో చిక్కితే హిడ్మా ఎట్లయితే ఎన్కౌంటర్లో చనిపోయిండో అట్లెట్లే చనిపోతారో అని మస్తు భయపడ్డారు. సో, అందుకనే కగార్‌లో భాగంగా ఇక మేము లొంగిపోతున్నాం అని చెప్పి లొంగిపోయారు. లొంగిపోయినోళ్ళు లొంగిపోయిన తర్వాత స్వగ్రామానికి వెళ్ళడము, లేదంటే వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేసిన తర్వాత చాలామంది వీళ్ళ బాటలో నడవాలి, వీళ్ళే మాకు ఆదర్శం అని వీళ్ళని నమ్ముకొని ఎవరైతే నక్సలిజంకి అడవుల్లో అడుగుపెట్టిర్రు కదా! సో, వాళ్ళ ప్రాణాలు పోయినాయి. వాళ్ళ చుట్టాలను, వాళ్ళ స్వగ్రామంలో, వాళ్ళ సన్నిహితులను, వాళ్ళ తల్లిదండ్రులను ఎవరిని కలవలే. అన్నలు చేసిందేందంటే వచ్చిన తర్వాత ఎర్రజెండా వదిలేసినాం మేము. ఇక ప్రజాక్షేత్రంలో చేరినాం కాబట్టి ప్రభుత్వాల చుట్టూ తిరుగుతున్నారు. మాకు నష్టపరిహారం ఇవ్వండి. మాకు 4 ఎకరాల భూమి ఇయ్యండి. మేము వ్యవసాయం చేసుకుంటూ బతుకుతాం అని. ఇంకొంతమంది రాజకీయ పార్టీలలో కూడా చేరడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అని ఒక ఇండికేషన్ కూడా గవర్నమెంట్‌కి ఇచ్చింది. అందులో దేవ్‌జీ లాంటి వాళ్ళు ముందుగున్నారు. సో, అన్న అరంగేట్రం చేయబోతున్నారంట రాజకీయ పార్టీలకి. సో, దానికి సంబంధించిన వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో, అట్లాంటిదే ఇదొక న్యూస్ అన్నమాట. ఇక ప్రతి నెల రూ. 1,000,00,000 పెన్షన్ బకాయిలు చెల్లించేందుకు సర్కారు కసరత్తు. ఏప్రిల్ నుంచి అమలు చేయాలనే యోచన. మొత్తం బాకీ రూ. 12,000,00,00,000. సో, చాలామంది ఎదురు చూస్తున్నారు. అంటే ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాలు కాదు. ఎన్నికలకు ముందు కూడా ఇక ఎలక్షన్స్ వస్తాయి, పెన్షన్స్ వస్తాయని పెట్టుకున్నోళ్ళు. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు, మొత్తం 4.5 సంవత్సరాలల్ల 12,00,000 మంది కొత్త పెన్షన్‌దారులు అప్లికేషన్‌లు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఇక వాళ్ళ ఎదురు చూపులకు అన్నిటికి కూడా ఒక శుభవార్త. ఏప్రిల్ 1 నుంచి ఆ ఉండే అప్లికేషన్‌లలో ఎంతో కొంత వరకు ప్రభుత్వం పెన్షన్స్ ఇయ్యాలని నిర్ణయించింది. ఇక వీళ్ళకి చాలా గుడ్ న్యూస్. ఒకటి, పెట్టుకున్న పెన్షన్ వచ్చుడుతో పాటు ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు 2,000 ఉండే పెన్షన్ 2,500, దివ్యాంగులకు 4,000 ఇచ్చే పెన్షన్ 4,500. ఇక కొత్త పెన్షన్‌దారులకి కొత్త పెన్షన్, పెరిగిన పెన్షన్ తోటి కూడా వీళ్ళు పెన్షన్ తీసుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించిన కసరత్తులు కూడా ప్రభుత్వం చేస్తుంది. సో, అది దిశ హైలైట్ చేసిండ్రు. రాష్ట్రంలో బుల్డోజర్ల పాలన. ఇండ్లు కూల్చడం, భూములను అమ్మడం. మూసి పరివాహక ప్రాంతంలో నిన్న కేటీఆర్, బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా పర్యటించారు. పర్యటించి ఏందంటే పాపం వాళ్ళకి భరోసా కల్పించారు. గతంలో మనం చూస్తే మల్లన్న సాగర్ ఘటనలో కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి పరామర్శించిన పరిస్థితి. ఆ తర్వాత ప్రజలు వాళ్ళని నమ్మి ఓటేసారు. ఇక మా ఇల్లు సేఫ్ ఉంటాయి అని అనుకుంటారు. పాపం అనుకున్నారు అట్లా, కానీ అట్లా జరగకుండా ఇంకొకలాగా జరుగుతుంది. హైదరాబాద్‌ది లేదంటే మూసి సుందరీకరణ. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంది తెలుసా? జనాలు కొంతమంది ప్రభుత్వాన్ని కూడా క్వెషన్ చేసే పరిస్థితి ఉంది. భూములు తీసుకున్నందుకు కాదు. అసలు నిజంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ చేయాలంటే ఫస్ట్ మూసినంతా మీరు ప్రక్షాళన చేయండి. అట్ లాస్ట్ ల్యాండ్ అక్విజిషన్‌కి రండి. అప్పుడు మా ఇల్లు మేమే సంతోషంగా ఇస్తాం. అసలు మూసి ప్రక్షాళనే చేస్తలేరు, క్లీనే చేస్తలేరు. సుందరీకరణ తర్వాతే చేయండి అంటూ కూడా ప్రభుత్వానికి ప్రశ్నలేసే పరిస్థితి ఉంది అక్కడ బాధితులు. పాపం తుషార్ గాంధీ ఆపినా ఆగని పరిస్థితి ఉంది. గాంధీ సరోవర్‌ల గాంధీ విగ్రహానికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఆ కార్యక్రమం కావచ్చు. కులాంతర వివాహాలకు ప్రభుత్వం చేయూత. వరుడు లేదా వధువు దళితులుగా ఉంటే ఆ దంపతులకు ప్రభుత్వం ప్రోత్సహిస్తదట. అండ్ 12 ఏళ్ల 13,000 ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళకి 200
38 కోట్ల రూపాయల సాయం కూడా ప్రభుత్వం చేసిందంట. సో ఈ వార్త తిన్న తర్వాత నాకు అందరికీ కూడా ఎవరైతే కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసం అప్లై చేసుకున్నారో, మొన్న అయితే ఎలక్షన్స్ ఉన్న చోట అంతా వచ్చింది. ఆ తర్వాత ఎవరైతే అప్లై చేసుకున్నారో, బాకీ పడ్డనారో షాదీ ముబారక్ అండ్ దాంతో పాటు తులం బంగారం కూడా ప్రభుత్వం పెడతా అన్నది. గది కూడా ఇచ్చేస్తే మంచిగుంటదేమో వీళ్ళతో పాటు. ఉద్యోగుల భర్తీ కోసం ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది అంటూ కూడా ఒక న్యూస్ ఐటెం రాసింది. 6000 పోస్టుల నియామకాలకి టీజీపీఎస్సీకి కసరత్తులు, విభాగాల వారీగా ప్రకటనల జారీకి ప్రణాళిక, వయో పరిమితిపై రావాల్సిన స్పష్టత, సర్కారు ఆమోదించిన వెంటనే నోటిఫికేషన్. ఒక పక్క నోటిఫికేషన్ చేస్తామనే న్యూస్ అయితే లీక్ కనిపిస్తుంది ఇక్కడ. కాకపోతే నిరుద్యోగులు ఇంకొక పనిలో చాలా బిజీగా ఉన్నారు. ఏందంటే వాళ్ళకి 2 లక్షల ఉద్యోగాలు రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండు. సో ఆ 2 లక్షల ఉద్యోగాల పరిస్థితి ఏంది అని ఇవాళ డీసీసీ మీటింగ్ సందర్భంగా రాహుల్ గాంధీ వికారాబాద్ రాబోతున్నాడు. అయితే రాహుల్ గాంధీని పట్టుకొని మన 2 లక్షల ఉద్యోగాలు ఏడున్నాయి అని అడగాలి అని వాళ్ళు అనుకుంటుర్రు. కడగాలని కూడా అనుకుంటుర్రు, అది వేరే విషయం అనుకో. సో అందుకనే నిన్న చిక్కడపల్లిలో ఒక సమావేశం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు ఎక్కడ ఎట్లా పోవాలి అని నిర్ణయం తీసుకున్నారు. సీన్ కట్ చేస్తే నిన్న రాత్రి నుంచే చిక్కడపల్లి లైబ్రరీ మొత్తం ఇక వందలాది మంది పోలీసులు, ఎక్కడ లేని పోలీసులు అందరూ కూడా ఇవాళ క్రాస్ రోడ్లుగా వస్తుండ్రు. ఇంకో పక్క హాస్టల్స్ దగ్గర ఎవరైతే ఈ నిరసన కార్యక్రమాలు ముందుండి చేస్తారు కదా, వాళ్ళని ముందస్తు అరెస్టులు కూడా చేశారు. మరి నిరుద్యోగులు మెరుపుదాడులతోటి వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. చెలో సెక్రటరేట్ అని పిలుపునిస్తే వాళ్ళని అరెస్ట్ చేసినా ఇంకొక బ్యాచ్ వచ్చి ఆ ముట్టడి సక్సెస్ చేశారు. మరి ఈసారి రాహుల్ గాంధీ దగ్గరకు పోతారా? పోయి మా ఉద్యోగాలు ఇస్తాన్నారు సార్ ఏమైంది అని అడుగుతారా? ఇక ఊర్లలో ఉండలేక ఈడికొచ్చినా ఈడ చదువులు చదవలేక 5 రూపాయలు భోజనం తినలేక మస్తు అవస్థలు పడుతున్నామని చెప్పగలుగుతారా? చూడాలి అంటూ కూడా ఒక న్యూస్ని హైలైట్ చేశారు. అదేంటంటే నేటి నుంచి జూన్ 9 వరకు గ్రామీణ మహిళలకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్స్, ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ప్రత్యేక క్యాంపులు, 4 దశల వారీగా కార్యక్రమాల నిర్వహణ, మహిళలు పిల్లలకు పోషకాహారం లోపం అనేది కూడా దానిపైన దృష్టి పెట్టబోతుంది ప్రభుత్వం అంటూ కూడా ఇక్కడ ఒక న్యూస్ ఐటెం రాసింది. దీంతో పాటు ఇంకొక గుడ్ న్యూస్ ఏం తెలుసా? ఎవరైతే మహిళలు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇవాళ నుంచి చీరల పంపిణీ కార్యక్రమం మొదలు పెడుతున్నారు. సో ఇవాళ నుంచి మార్చి 14వ తారీఖు వరకు. సో ఏదైతే గ్రామీణ మహిళలకు అందజేసినారో ఇంద్రమ్మ చీరలు, సో అవి కూడా వీళ్ళకి అందజేయబోతుంది. దాంతోపాటు హెల్త్ మిషన్ 100 కూడా ప్రారంభించబోతుంది అనే న్యూస్ని కూడా ప్రభ హైలైట్ చేశారనమాట. రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు చేయాలి అంటూ బీజేపీ నేతలు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సో అదే న్యూస్ని హైలైట్ చేస్తూ రాసింది ప్రభా పేపర్. ఇక నమస్తే తెలంగాణ వెలుగు చూద్దాం. ఫస్ట్ వెలుగు పేపర్ ఏం రాసిండ్రు అనేది. ఏ పేపర్ చూసినా ముందుగా ఇరాన్, ఇరాక్ అండ్ అమెరికా యుద్ధానికి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. నేడు వికారాబాద్కి రాహుల్ గాంధీ, ఏపీ, తెలంగాణ ముఖ్య నేతలతో సమావేశం, యూత్ కాంగ్రెస్ నేత నరసింహన్ యాదవ్ కుటుంబానికి పరామర్శ, లొంగిపోయిన మాజీ మావోయిస్టు భేటీ అయ్యే ఛాన్స్. సో ఈడ సీఎంలను అయిపోయింది, అధికారులను అయిపోయింది, పాపం అన్నలిగా ఏ పార్టీలో ఉండాలి, నష్టపరిహారం ఎంత ఇస్తారు అనే చర్చలు సీరియస్గా చేయాలని కంకణం కట్టుకొని బయటకు వచ్చారు. నాకైతే అట్నే అనిపిస్తుంది. సో రాహుల్ గాంధీని వెళ్ళి కలవబోతున్నారు అనమాట. ఆ వార్తని హైలైట్ చేస్తూ రాశారు. ఇక దేవుడు మాన్యాలకు డిజిటల్ కంచె, భూములకు జియో ట్యాగింగ్ చేసి హద్దు నిర్ణయిస్తారట. దేవాదాయ భూములకు సమగ్ర సర్వేకు ప్రభుత్వం కీలకం. అనంతరం టెక్నాలజీతో ఒప్పందం. తొలి విడతగా 40,000 ఎకరాల సర్వే, దేవాదాయ శాఖకు 87,000 ఎకరాలు, ఇతర రాష్ట్రాల్లో 6,000 ఎకరాలు. తెలంగాణలో భూములు కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు, ఈ గుడికి సంబంధించిన మాన్యం 6,000 ఎకరాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నదట. మరి ఈ రాష్ట్రంలో ఉండే భూములే ఇప్పటివరకు కబ్జా అయిపోయినాయి అనే కంటే కూడా పాపం వాళ్ళు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని సంవత్సరాల తరబడి ఆడనే ఉంటున్నారు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కర్మన్ఘట్ హనుమాన్ గుడి ఉంది కదా, హనుమాన్ గుడికి చాలా మాన్యం ఉందని విన్నారు, కానీ అది పేపర్లో మాత్రమే ఉంది. ఎందుకంటే దేవాదాయ శాఖ ఈవోలు కావచ్చు, అధికారులు కావచ్చు, అప్పుడు తొందరగా మేల్కోరు. ఎప్పుడో ఇట్లాంటి భూములు ఉన్నాయి అని ఏదో పేపర్లు తిరిగేసి చూసేటప్పుడు అప్పుడు సడన్గా వాళ్ళకి మేలుకొస్తుంది. కానీ వాళ్ళకి మేలుకొచ్చే టైంకి ఏమవుతుంది, ఆడ పాపం మా భూములు రిజిస్ట్రేషన్ అయిపోతే వాళ్ళు పర్మిషన్లు తీసుకుంటారు, కట్టుకొని ఉంటుంటారు. వీళ్ళు మేలుక రాగానే వాళ్ళ దగ్గరకు పోతారు, ఇల్లులు సీజ్ అంటారు, బుల్డోజర్లు తెచ్చి కూలగొడతారు. హైడ్రా ఎట్లా చేస్తుందో అట్లనే దేవాదాయ శాఖ వాళ్ళనే ఇట్లా అడుగులు అడిగేసుకుంటూ పోతున్నట్టుంది. అట్నే కనిపిస్తుంది. ఎందుకంటే కర్మన్ఘట్లో ఎవరైతే కాలనీ వాసులు ఉంటున్నారో పోయి వాళ్ళ ఇళ్ళని కూలగొట్టింది. 55 ఇల్లు ఉంటే అందులో 20 ఇల్లులు కూలగొట్టింది. ఇంకొక 20 మంది దగ్గరనేమో మీరు నెలకు రెంట్ ఇవ్వాలని అగ్రిమెంట్ చేసుకుంది. ఇంకో 10 మంది కాడనేమో ఇల్లులు సీజ్ చేసి పోయింది. వాళ్ళ సామాన్ లోపల, మనుషులు బయట, గేట్లకి సీజ్. ఇక ఇట్లుంటుంది. సో ఇప్పుడే ఇట్లుంటే ఇన్ కేసు ఇంకా మిగతా భూమి ఏమైంది అండ్ ఆరా తీసినప్పుడు ఇంకా భూమి ఏడు ఉంటుంది హైదరాబాద్లో.
ఎట్లుంది వీళ్ళ భూమి అప్పుడుండే ఇప్పుడు లేదు అంటే రంగనాథ్ సార్ చెప్పిండు కదా! అప్పుడెప్పుడో శాటిలైట్ పిక్చర్‌లో ఈడ చెరువుండే గానీ ఇప్పుడు లేదు. మీరందరూ ఖాళీ చేస్తే నేను చెరువు క్రియేట్ చేస్తా అని. అట్లుంటది. ఇప్పుడు దేవాదాయ భూములకు సంబంధించి కూడా శ్రీకారం చుడుతుర్రంటే పాపం ఈ వార తిన్న తర్వాత అందరికి భయం పట్టుకుంటది. ఎందుకంటే ఆ దేవాదాయ భూమి కాదు, అవునో కూడా తెలియని పరిస్థితులు ఉన్నారు. ఇక వీళ్ళొచ్చి దేవాదాయ భూమి ఖాళీ చేయండి అంటే ఎట్లా ఖాళీ చేసిపోతారు? కాగిన నూనెతో క్యాన్సర్ ముప్పు. 180 డిగ్రీలు దాటితే విషంగా మారుతున్న ఆయిల్ అంటూ ఒక న్యూస్‌ని హైలైట్ చేస్తూ రాసిర్రు. క్యాన్సర్ కారకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. అడల్ట్రేషన్ పెరుగుతుంది. దానికి సంబంధించిన ఏ ఉత్పత్తి తింటే ఏమైతదో తెలియని పరిస్థితి. దీనిపైన డబ్ల్యూహెచ్ఓ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో, వాళ్ళు సర్వే చేసి ఏమన్నారంటే, మనం ఇప్పుడు నెల స్టార్ట్ అయింది కాబట్టి సరుకులు పోయి తెచ్చుకుంటాం కిరాణా షాపులలో. లేదంటే సూపర్ మార్కెట్‌లలో పోయి తెచ్చుకుంటాం. దాన్ని తెచ్చుకునేటప్పుడు ఆలోచించి నూనె తీసుకోవాలి. ఒక్క బ్రాండ్ సపోజ్ ఒక బ్రాండ్‌ల పేరు నేను చెప్పా. ఎందుకు ఏ బ్రాండ్‌లో ఏముందనేది నాకు గూడా తెలవదు. ఏ కల్తీ అయిందా లేదా అనే సంగతి ఎవరు గూడా తెలవని పరిస్థితి. అయితే ఇప్పుడు సపోజ్ ఒక ఏ బ్రాండ్‌కి సంబంధించి నూనె వాడుతున్నారనుకో, నెల మొత్తం ఆ ఏ బ్రాండ్ ప్యాకెట్‌లే తెచ్చుకుంటాం. లేదంటే బి బ్రాండ్ వాడితే బి బ్రాండే తెచ్చుకుంటాం. సో, అదే నెల అదే నూనె వాడతాం. వచ్చే నెల అదే నూనె వాడుతుంటాం. కానీ అట్లా చేయడం వల్ల క్యాన్సర్‌తో పాటు గుండెకి గూడా ముప్పొస్తదట. అంటే మనం ఆయిల్ చూజ్ చేసేటప్పుడు 4 రకాలో లేదంటే కనీసం 3 రకాల నూనె తెచ్చుకోవాలి. ఆ 3 రకాల నూనె తెచ్చుకొని ఇవాళ ఏ బ్రాండ్‌కి సంబంధించిన నూనె వాడితే రేపు బి బ్రాండ్‌కి సంబంధించిన నూనె వాడాలి. అట్లా మారుస్తూ నూనె వాడడం వల్ల గూడా క్యాన్సర్‌తో పాటు గుండెకి గూడా ముప్పు చేరే అవకాశం ఉండదట. హార్ట్ అటాక్ సంఖ్య గూడా తగ్గుతదట. సో, అట్లా డబ్ల్యూహెచ్ఓ ఒక సర్వే జేసి రిపోర్ట్ ఇయ్యడంతో పాటు అన్ని రాష్ట్రాలకు అలర్ట్ గూడా జేసింది. సో, మీరు ప్రజలను అప్రమత్తం జేయండి. హార్ట్ అటాక్ కేసులు గూడా తగ్గుతాయి అని. సో, ఇప్పుడు కాగిన నూనె మళ్ళీ ఇయాల బజ్జీలు దేవుతాం. మళ్ళీ తెల్లారి అదే నూనెలో మళ్ళా కూర జేసుకుంటాం. అట్లా జేస్తే క్యాన్సర్ వస్తదట. ఒక్కసారి 180 డిగ్రీల నూనె కాస్త విషంగా మారే పరిస్థితి ఉంటదంట. ఇప్పుడు వేడి నీళ్ళల్ల గతంలో తెలవక చాలామంది గోరువెచ్చని నీళ్ళలో గాదు, వేడి వేడి నీళ్ళలో తేనేసి కలుపుతుండే. గానీ అట్లా గూడా తేనె కలిపితే అది విషంగా మారుతదా ఎట్లుంటదో, అట్లే 180 డిగ్రీలల్ల నూనె వేడి జేస్తే, ఆ వేడి నూనె కాస్త విషంగా మారుతదట. సో, అదే న్యూస్‌ని ఈడ హైలైట్ చేస్తూ రాసిర్రు. ఇక జాగ్రత్తగా ఉండాలా లేదా అనేది మీ ఇష్టం. గన్ పౌడర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు, 17 మంది మృతి. మహారాష్ట్రలో నాగ్‌పూర్ జిల్లాలో ఘోరం. పాపం నిన్న గాక మొన్న మనం ఆంధ్రప్రదేశ్‌లో జూసినాం. టపాసులు తయారు జేసే ఫ్యాక్టరీల 20 మంది సజీవ దహనమైపోయారు. 10 మందికి తీవ్ర గాయాలైనాయి. అక్కడ ప్రభుత్వం వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. సో, ఆ ఘటన తర్వాత మళ్ళీ నేడు అనంతగిరికి రాహుల్ గాంధీ సీఎం రేవంత్‌తో కలిసి డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమానికి హాజరు కాబోతుర్రు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:30 గంటల దాకా అక్కడే ఉండబోతుర్రు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై కూడా కార్యకర్తలతోని మాట్లాడుతున్నారు అనే ఒక న్యూస్ అయితే హైలైట్ చేసిర్రు. మా పెళ్లి విందుకు రండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబాన్ని ఆహ్వానించిన నటి రష్మిక. ఆమెకు బొట్టు పెట్టి సారె అందించిన సీఎం సతీమణి గీత అంటూ కూడా ఒక న్యూస్ రాసిర్రు. సో, పెళ్ళైన తర్వాత రాజస్థాన్‌లో సో, వాళ్ళ రిసెప్షన్ జరగబోతుంది. దానికి సంబంధించి రావాలి అంటూ ముఖ్యమంత్రికి ఆహ్వానం పలికిందంట రష్మిక. ఇల్లు కూల్చిన తర్వాత పేద ఇల్లు కూలుస్తారా? ఇది క్రూరమైన చర్య. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పరామర్శ. సార్ చాలా తొందరగా తేరుకొని పోయి వాళ్ళని పరామర్శించడం పాపం వాళ్ళ అంబేద్కర్ ఉండే ఫంక్షన్ హాల్‌లో వాళ్ళు పెట్టి అక్కడి నుంచి కూడా వాళ్ళని తరిమేసే ప్రయత్నం చేస్తే నిన్న ఆందోళన జరిగింది. పోయి వాళ్ళని పరామర్శించారు. వెలుగుమట్ల ఇంకెవరున్నారని? బీజేపీ కార్యకర్తలు రామచంద్రరావు సార్ వాళ్ళని పోయి పరామర్శించడానికి కూలిపోయిన ఇల్లు తప్ప రాళ్ళు తప్ప ఆడెవ్వరు లేరు. వాళ్ళ బాధేందో తెలుసుకోవాలంటే అంబేద్కర్ అంబేద్కర్ ఫంక్షన్ హాల్‌లో వాళ్ళున్నారు. ఆడ పోయి తెలిస్తే అయిపోతది. అయినా వెలుగుమట్ల ఘటన ఎప్పుడు జరిగింది? ఇప్పుడు పోయి పరామర్శించొచ్చును. పరామర్శిస్తే సరిపోదు సార్. మళ్ళీ వాళ్ళకి సంబంధించి పునరావాసం సంబంధించింది అనే విషయాలు గూడా ప్రభుత్వానికి గట్టిగడితే మంచిగుండు. సమాచారం లోపంతోనే గందరగోళం. ఆ భూములు శారదా పీఠానికే చెందుతాయి. మాపై వివక్ష, దుష్ప్రచారం. బాపుఘాట్ విషయంలోనే ప్రజాభీష్టం మేరకే ముందుకు మంత్రి శ్రీధర్ బాబు. బాపుఘాట్‌లో ఎవ్వరు గూడా సిద్ధంగా లేరు ఇయ్యడానికి. సో, ఎక్కడ శారదా పీఠానికి సంబంధించి పాపం సీఎం సార్‌కి తెలియకుండానే జలమండలి అధికారులకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఆడబోయి హరీష్ రావు మాట్లాడిండ్రు. ఆ తర్వాత శారదా పీఠానికి సంబంధించి నిన్న శ్రీధర్ బాబు సందర్శించారు. పాపం శారదా పీఠంకి సంబంధించిన 2 ఎకరాల భూమి వాళ్ళకొచ్చేసింది. అయితే ఇక్కడ బాపుఘాట్ విషయంలో ప్రజల అభిష్టం మేరకే మేము ముందుకు పోతాం అంటున్నాం.
ఆ పార్క్ రిజ్ అపార్ట్మెంట్ వాళ్ళైతే నోటిఫికేషన్ వచ్చిన తడివేయలేదు. ఇయ్యాలటి వరకు గూడా ఇప్పుడు కూడా నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. పోరగాళ్ళు ఎవ్వరు గూడా స్కూలుకి పోతలేరు. ఆళ్ళ ఇల్లు పోతారేమని భయమైతుంది. ఇంకా పాపం మా చిన్న పిల్లలు కిడ్డీ బ్యాంక్‌లలో పైసలు దాసుకుంటారు గదా! ఆ పైసలు మీకిచ్చేస్తా గాంధీ తాత విగ్రహం కట్టుకోనీకి, గాని మా ఇల్లు కూల్చొద్దంటుర్రు. ఇంకా అక్కడ పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ప్రైవేట్ ఉద్యోగులు అండ్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అందరూ గూడా వాళ్ళు నిన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. మా ఇల్లు కూల్చకండి సార్ ప్లీజ్. ఇది ప్రైవేట్ భూమి. దాంతో పాటు మా ఒక్కరోజు జీతం, మా ఒక్కరోజు జీతం మీ ప్రాజెక్ట్‌కి మేము విరాళంగా ఇస్తాం. 420 ఫ్యామిలీలున్నాయి. ఇక్కడ పనిచేసే ఉద్యోగులు మినిమమ్ 2,500 పైనే ఉంటది. వాళ్ళందరికి సంబంధించిన ఒక్కరోజు జీతం మేము కాంట్రిబ్యూట్ జేసి మీకిస్తాం. ఏడన్నా వరదలు వచ్చినా, లేదంటే ఏదన్నా రాష్ట్రంలో భూకంపాలొచ్చి ఇదైనా ఇట్లాంటి ప్రముఖులు, సినిమా సంబంధించిన ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, వాళ్ళందరికీ సహాయం చేస్తుంటారు. సో, అట్లనే మీరు గాంధీ తాత విగ్రహం కట్టాలి అండ్ ఈ మూసీ సుందరీకరణ చేయాలని పోయి ఎక్కడనో పక్క దేశాల్లో 5,000,00,00,000 మీరు లోన్ తీసుకుంటున్నారో, అప్పు తెస్తున్నారని మేము విన్నాం. సో, అది ఎంతవరకు మాకు కరెక్టో తెలవదు గానీ, దానికి సంబంధించి మేము గూడా హెల్ప్ జేస్తాం. ఒకరోజు జీతం మేము విరాళంగా ఇస్తాం. సుందరీకరణ జేయండి. గానీ మా ఇళ్ళ జోలికి మాత్రం రాకండి అని రిక్వెస్ట్ జేస్తున్నారనమాట. సో, నేడు అనంతగిరికి రాహుల్ అనే న్యూస్‌ని ఈ పేపరోళ్ళు గూడా హైలైట్ చేస్తూ రాసినారు. ఎందుకంటే రాహుల్ గాంధీ వస్తున్నారంటే అందరూ చాలా సిద్ధంగున్నారు. ఒక్కసారైనా నన్ను కలిసి మాట్లాడాలని. ఒక పక్క నిరుద్యోగులు, ఇంకో పక్క మూసి బాధితులు, ఇంకో పక్క పార్క్ రిడ్జ్ గాంధీ విగ్రహం పెడుతున్నామన్న తర్వాత ఆ బాధితులు. సో, మీటింగ్, సమావేశం ఏందో గానీ రాహుల్ గాంధీ ఛాన్స్ ఇస్తే ఎవరెవరికి ఏమేం సమస్యలున్నా పోయి ఆయన దగ్గర పోయి చెప్పుకోనికి చాలా సిద్ధంగున్నారు. కానీ వాళ్ళని కట్టడి చేయడానికి దానికంటే మించి సెక్యూరిటీ గూడా పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సాక్షి పేపర్ యుద్ధం ఏం రాసిర్రన్నది. ఎవరైతే ప్రవాస భారతీయులు యుద్ధం జరుగుతున్న దేశాల్లో ఉండి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్నారు. ఏంది మా పరిస్థితి అని. నిన్న పీవీ సింధు గూడా దుబాయ్‌కెళ్ళి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది పరిస్థితులు ఎట్లున్నాయని. సో, ఆమె పరిస్థితే అట్లుంటే మిగతా అక్కడ బోయి బతకాలనుకున్నోళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఆందోళన కలుగుతుంది అందరికి. అందుకనే బండి సంజయ్ ఇక్కడ ప్రవాస భారతీయులకు శుభవార్త, గల్ఫ్ దేశాల్లో ఉండే వాళ్ళ కోసం ఒక శుభవార్త చెప్పిండు. అదేంటంటే మస్కట్ ద్వారా స్వదేశానికి తిరిగొచ్చేందుకు అవకాశం కేంద్ర మంత్రి బండి సంజయ్. సో, ఈ వార్త విన్న తర్వాత అక్కడ ఉండే సంబంధించిన తల్లిదండ్రులు, అక్కడ పిల్లలు ఉండి ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నా, లేదంటే అక్కడ కుటుంబాలు ఉండి ఇక్కడ బంధువులున్నా ఆందోళన ఉంది. కానీ వాళ్ళందరూ కూడా కొంతవరకు రిలాక్స్ అయ్యే పరిస్థితి ఉంటది. ఎందుకంటే కేంద్రమే వాళ్ళని తీసుకొచ్చే నిర్ణయం తీసుకుంటుంది అండ్ బండి సంజయ్ చెప్పిన తర్వాత. ఇంకొక వార్త హైలైట్ చేస్తూ రాసింది సాక్షి పేపర్. 4వ ఎమ్మెల్యే అనర్హతపై తుది వాదనలు. ఎవరి ఎమ్మెల్యే అంటే దానం నాగేందర్ సార్. అన్న ఆల్రెడీ రెడీ ఉన్నాడు. ఎప్పుడంటే అప్పుడు నేను రాజీనామా చేసి మళ్ళా ఒకసారి ఎన్నికలకు పోవడానికి నేను సంసిద్ధం అని చెప్తాడు. మళ్ళీ ఇంకోసారి ఏం చెప్తాడు? నేనింకా బీఆర్ఎస్‌లోనే ఉన్నా గానీ బీఆర్ఎస్ వాళ్ళు నన్ను పట్టించుకుంటలేరు అంటారు. ఆయన నిన్ను పట్టించుకోకపోతే నిన్న మూసీకి సంబంధించిన బాధితులను పరామర్శించడానికి పోయిండ్రు. కనిపియలేదక్కడ. మిగతా వాళ్ళందరూ గూడా కనిపిచ్చిర్రు. గానీ అన్న మాత్రం కనిపియలే. గానీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాడు. గానీ కండువా మాత్రం కాంగ్రెస్ పార్టీది ఉంటది. ఫ్లెక్సీలు మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. అన్న పనితీరు గూడా కాంగ్రెస్‌లోనే ఉంటాయి. కానీ ఆయన పేరు మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఉంటాయి. ఈ ముచ్చట అక్కడ ఉండే నియోజకవర్గం వాళ్ళకి తెలుసు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలుసు. కానీ స్పీకర్ సార్‌కి మాత్రం తెలవదు. ఇక ఆయన పైన ఏం డెసిషన్ తీసుకుంటారు అనేది గూడా ఎదురు జూస్తున్నారు. సో, ఇదనమాట ఇవాళ పొలిటికల్ అండ్ దాంతో పాటు పథకాలకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి ఇట్లాంటి ముచ్చట్లు మళ్ళీ రేపు మార్నింగ్ న్యూస్‌తో మళ్ళీ కలుద్దాం.